విభూది మహిమతో పుణ్యక్షేత్రంగా మారిన కుంభీపాకం. శైవులు విభూదిని ధరిస్తుంటారు. ముఖానికి, చేతులకు, వక్షస్థలానికి విభూది రేఖలను అలంకరించుకుంటూ ఉంటారు. విభూది పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది. దీనిని ధరించిన వారు నరకాల పాలు కాకుండా స్వామి రక్షిస్తారని నమ్మకం. దేవి భాగవతం 11వ స్కందంలో త్రిపుండ్ర విభూది విశిష్టతను తెలిపే కథ ఒకటి ఉంది. ఒకనాడు దుర్వాస మునీంద్రుడు 3 పుండ్రాలుగా రేఖలుగా విభూదిని ధరించి పితృలోకానికి వెళ్తాడు. విభూది రేఖలు రుద్రాక్ష మాలికలను ధరించి ఈశ్వరనామ స్మరణ చేసుకుంటూ పితృలోకానికి వెళ్ళగానే పితృదేవతలంతా ఆనందంగా ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లారు. అలా ఆ పూజలు అందుకుంటున్న వేళ ఏవో రోదనలు బిగ్గరగా వినిపించాయి. పితృలోక వాసులను ఆ రోదనల గురించి ప్రశ్నించాడు. అప్పుడు ఆ దేవతలు తమ లోకానికి సమీపంలో యమలోకం ఉందని, ఆ యమలోకంలోని కుంభీపాక నరకం నుంచి ఆ ఆర్తనాదాలు, ఆహాకారాలు వినిపిస్తుంటాయని చెప్పారు. ఆ ఆర్తనాదాలు వచ్చిన దిశగా ఆ మునీంద్రుడు నడిచాడు. యమలోకంలో వచ్చింది. అక్కడ మొత్తం 86 నరక కూపాలు కనిపించాయి. వాటిలో రోదనలు వస్తున్న కుంభీపాక నరక కూపం ఒడ్డుకు చేరుకొని తొంగి చూశాడు. క్షణంలో ఎంతో విచిత్రం జరిగినట్లు అనిపించింది. అప్పటిదాకా వినిపిస్తున్న ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ ఆగిపోయి అందుకు విరుద్ధంగా నవ్వులు, కేరింతలు వినిపించాయి. ఈ కూపంలో ఉన్నవారు ఏమాత్రం శిక్షలు లేకుండా సర్వభోగాలతో తేలిపోతున్నారు. ఆ విచిత్రం ఏమిటో మునికి అర్థం కాలేదు. అప్పటి వరకు కుంభీపాకంలో పాపులను శిక్షిస్తూ ఉన్న యమదూతలకు విషయం అర్థం కాక ప్రభువైన యముడికి సమాచారం పంపారు. ఆయన వెంటనే మహిషావాహనాన్ని అధిరోహించి కుంభీపాకానికి బయలుదేరుతూ బ్రహ్మ విష్ణువులకు విషయాన్ని తెలుపుదామని చారణను పంపించాడు. అంతా కలిసి క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఇలా అయితే వేదనింద చేసిన వారు, శివుడిని, దేవతలను నిందించిన వారు, తల్లిదండ్రులను, గురువులను, సత్పురుషులను బాధపెట్టిన వారు భూలోకంలోనూ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ లోకంలోకి వచ్చాక స్వర్గ సుఖాలనే అనుభవిస్తూ ఉంటే ఇక ఆ ధర్మానికి శిక్ష ఎప్పుడు పడాలి, ఎక్కడ పడాలి అని యముడు బాధపడ్డాడు. అతని బాధను బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు అర్థం చేసుకున్నారు. కుంభీపాకంలో జరిగిన విచిత్రానికి కారణం ఏమిటని ఒకరినొకరు చర్చించుకుంటూ సమాధానం దొరకక ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పార్వతీదేవి సమేతమై ఉన్న పరమేశ్వరుడికి నమస్కరించి వెనువెంటనే జరిగిన ఘోరం గురించి తెలిపారు. కుంభీపాక నరకం ఉన్నట్లుండి స్వర్గధామంగా మారిపోయిందని, దానికి కారణం ఏమిటో తెలియడం లేదని, పాపులంతా అలా స్వర్గ సుఖాలను అనుభవించడం ధర్మ విరుద్ధం కాని విన్నవించారు. శివుడు వారి మాటలకు విని చిరునవ్వు నవ్వి, దీనిలో ఇంతేమీ లేదు. నరక కూపం దగ్గరకు దుర్వాసుడు వెళ్ళి లోనికి తొంగి చూసిన సమయంలో ముని నుదుటి మీద ఉన్న 3 విభూది రేఖల్లోని కొన్ని అణువులు వెళ్ళి ఆ కూపంలో పడ్డాయి. ఆ పవిత్ర అణువుల ప్రభావమే ఇది అని చెప్పారు. ఆ సమయంలోనే కుంభంలో పడి ఉన్న ప్రాణకోటి అంతా దివ్య విమానం అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ వారు అక్కడే ఉంటున్నారు. పరమేశ్వరుడు ఆ కుంభీపాక కూపాన్ని పితృదేవతలకు పనికి వచ్చే ఉత్తమ తీర్థంగా మార్చాడు. ఆ తీర్థం పక్కనే శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించమని చెప్పి ఆ మూర్తులు పూజలు అందుకుంటారని, ఆ ప్రాంతం పితృతీర్థంగా మారిపోతుందని చెప్పారు. యముడు చేసేది లేక పితృలోకానికి చాలా దూరంగా మళ్ళీ ఒక కొత్త కుంభీపాక నరక కూపాన్ని నిర్మించి పరిసరాలకు విభూది ధరించిన శివభక్తులెవరూ రాకుండా కట్టడి చేశాడు. విభూదిలోని కొన్ని కణాలకే అంతటి మహత్తర శక్తి ఉంటే అని ఆ కథ తెలుపుతుంది. అందుకే విభూదిని ధరించడం మనతో పాటు ఇతరులకు శుభాన్ని కలిగించడం అని ఈ పురాణ కథ మనకు తెలియజేస్తుంది. ఓం నమ శివాయ. ఓం హర హర మహాదేవ్. శంభో శంకర.